మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదంబరంపై గతంలో పలు అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున కార్తీ చిదంబరం సంపాదించారని ఆరోపణలున్నాయి. అదే సమయంలో కుమారుడికి ప్రయోజనాలు చేకూర్చేలా చిదంబరం నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మారన్ సోదరులకు అక్రమ అనుమతులు మంజూరు వెనుక చిదంబరం తండ్రి కుమారులు ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఆయన నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఢిల్లీ, నోయిడా, చెన్నై, నుంగంబాకంలోని కార్తీ ఇంటితో పాటు మరో 14 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, ఎక్కడెక్కడ సీబీఐ సోదాలు జరుగుతున్నాయి? దాదాపు ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు చిదంబరంతో పాటు ఆయన కుమారుడు ఇంటిలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. తెల్లవారుజామున నుంచే ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే 7:30 గంటల ప్రాంతంలో దాదాపు ఒక 20 మందితో కూడినటువంటి అధికారుల బృందం అంతా కూడా మొదట చెన్నైలోని ఆయన నివాసం నుంగంబాకంలో ఉన్నటువంటి నివాసం, ఆ తర్వాత కుంభకోణంలో కూడా ఆయన పర్మనెంట్ ప్లేస్ ఉంది, అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. దాంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా సిబిఐ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతుంది. అయితే గత 2008లో ఏదైతే ఐఎన్ఎక్స్ మీడియా ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఇండియాలో పెట్టుబడులు పెట్టే సందర్భంలో దానికి సంబంధించి ఒక కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో భాగంగానే ఏదైతే కార్తీక్ ఉన్నారో ఆయన లాభపడ్డాడు అని చెప్పి దీనికి సంబంధించి విచారణలో ఇప్పటికే తేలడం జరిగింది. సో ఇదన్నిటినీ క్లియరెన్స్ చేసుకుంటూనే సిబిఐ అధికారులు కూడా కార్తీక్ చిదంబరం అలాగే పి చిదంబరం ఇంట్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా అయితే రాజకీయపరమైనటువంటి దాడులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. తమిళనాడులో అధికార ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసినటువంటి బీజేపీ ఇప్పుడు టార్గెట్ కాంగ్రెస్ ని పెట్టుకుంది. సో అది 3 సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉండి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటో మోడీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే 2008 నుంచి ఇది ఐఎన్ఎక్స్ కేసుకు సంబంధించి కార్తీని పలుసార్లు విచారించడం జరిగింది. దాదాపు 4 కోట్ల రూపాయల మేర ఆయన లాభపడ్డట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ సాక్ష్యాధారాలతోనే ఆయన్ని అక్యూజ్డ్గా చేర్చి ఆయన్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే పి చిదంబరం మాజీ ఆర్థిక శాఖ మంత్రి అలాగే హోంశాఖ మినిస్టర్ గా పనిచేసినటువంటి పి చిదంబరం పైన కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నాయకుడి పైన ఆయన ఇంటిపైన దాడులు జరగడంతో ఒకసారిగా కాంగ్రెస్ షాక్ తిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 14 చోట్ల ఈ యొక్క రైడ్స్ కొనసాగుతున్నాయి. అధికారులు కుంభకోణంతో పాటు చెన్నైలోని నుంగంబాకం ఇంటిపైనే అత్యధికంగా దృష్టి పెట్టినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ప్రతిభ, అయితే ఈ దాడులపై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు దినకర్? ఢిల్లీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. 3 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఒక్కసారిగా ఈ రోజు దాడులు చేయడానికి గల కారణం ఏంటని చెప్పి ప్రశ్నిస్తుంది. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలు జూలై మాసంలో జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా తిరిగి ఇది యొక్క కాంగ్రెస్ యొక్క విధానాలను తప్పుపట్టడానికే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం జరుగుతుంది. అయితే ఇది రాజకీయపరమైనటువంటి దాడులే కానీ చిదంబరం పైన ఆయన కొడుకు పైన ఎలాంటి రుజువులు లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులే మాట్లాడే అవకాశం ఉంది. అయితే కీలకంగా తమిళనాడులో ఇలాంటి పరిణామం జరగడం పట్ల అటు అన్నా డిఎంకే ఆల్రెడీ ఇప్పటికే రాజకీయంగా కొద్దిగా ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా కాంగ్రెస్ కు సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేత అయినటువంటి పి చిదంబరం ఆయన కొడుకు ఇంటి పైన కూడా దాడులు చేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనపడే అవకాశం ఉందని కూడా రాజకీయ విమర్శకులు చెప్పడం జరుగుతుంది. అయితే ఏం జరుగుతుందన్నది మరి కాసేపులో తేలనుంది. దాదాపు 4 కోట్ల రూపాయలు విదేశీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఏదైతే ఉందో అందులో కార్తీ లాభపడ్డట్టుగా సిబిఐ అధికారులకు సాక్ష్యాలతో సహా దొరకడంతో ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని చెప్పి అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ దినకర్.